హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా వచ్చేసి OnePlus జూలై 2వ తారీఖున ఒక ఈవెంట్లో OnePlus TVస్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది OnePlus కంపెనీ. అయితే దీంట్లో మెయిన్లీ మనకు లో బడ్జెట్లో వచ్చేసరికి OnePlus Y సిరీస్ టీవీస్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ OnePlus Y సిరీస్ టీవీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ OnePlus Y సిరీస్లో వచ్చేసి మనకు టోటల్గా 2 మోడల్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకు 32 ఇంచెస్ మోడల్, ఇంకోటి వచ్చేసి మనకు 43 ఇంచెస్ మోడల్. ఈ 2 మోడల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని ఒక స్పెసిఫికేషన్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందా? అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. OnePlus Y సిరీస్ టీవీస్లో మీకు 2 మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 2 మోడల్స్ మధ్య మనకు డిస్ప్లేలోనే మెయిన్లీ మనకు చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మిగతా అన్ని ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ సేమ్గానే ఉంటాయి. అయితే మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే వచ్చేసి మనకు 32 ఇంచెస్ మోడల్లో వచ్చేసి మనకు 32 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే సైజ్ వచ్చేసి ఇది 80 సెంటీమీటర్స్లో వస్తుంది. అయితే ఇది హెచ్డి డిస్ప్లే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో పిక్స్ చూసుకుంటే 768 × 1366 పిక్సెల్స్ అనేటివి ఉంటాయి. ఇక 43 ఇంచెస్ మోడల్లోకి వస్తే ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు 108 సెంటీమీటర్స్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి పిక్సెల్ చూసుకుంటే మనకు వచ్చేసి 1080 × 1920 పిక్సెల్స్ అనేటి ఈ మోడల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఈ 2 మోడల్స్ మధ్య డిఫరెన్స్ మనకి ఇవే ఫ్రెండ్స్. ఇక మిగతా నేను చెప్పే అన్ని స్పెసిఫికేషన్స్ కూడా 2 టీవీస్లో సిమిలర్గానే ఉంటాయి. ఇక ఈ 2 టీవీస్లో కూడా మనకు 93% DCI-P3 టెక్నాలజీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ 2 టీవీస్లో కూడా మనకు గామా ఇంజిన్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 టెక్నాలజీస్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, ఎప్పుడైనా మనం మూవీస్ చూసేటప్పుడు దానికి తగ్గట్టు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 టెక్నాలజీస్ కూడా మనకు మంచిగానే ఉపయోగపడతాయి. ఇక ఈ 2 టీవీస్ కూడా మనకు బెజల్లెస్ డిజైన్తో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం చుట్టూ బెజల్స్ చూసుకుంటే చాలా థిన్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ టీవీస్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సౌండ్ క్వాలిటీ 2 టీవీస్లో సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు 20 వాట్స్ అవుట్పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 2 టీవీస్లో కూడా మనకు 10 వాట్స్ స్పీకర్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మనకు 2 10 వాట్స్ స్పీకర్స్ యూజ్ చేశారు కాబట్టి మనకు టోటల్గా 20 వాట్స్ అవుట్పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ వచ్చేసి మనకు డాల్బీ అట్మాస్ కూడా 2 టీవీస్ సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇవి స్మార్ట్ టీవీస్ కాబట్టి దీంట్లో ప్రొసెసర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకు వాళ్ళు ఏది వాడారో అయితే కన్ఫామ్గా చెప్పలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మనకు 64 బిట్ పవర్ఫుల్ ప్రొసెసర్ యూజ్ చేశామని మాత్రం చెప్తున్నారు. ఇది మనకు 1 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో 2 టీవీస్ కూడా వస్తాయి. ఇక దీంట్లో మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక నార్మల్గా అన్ని టీవీస్ గూగుల్ అసిస్టెంట్తోనే వస్తాయి అనుకోండి. కాకపోతే దీంట్లో మనకు ప్లే స్టోర్ ఉంటుంది, ఇన్బిల్ట్ కానీ అఫీషియల్ ప్లే స్టోర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్తో రావడం అయితే జరుగుతుంది. ఇక మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 టీవీస్ కూడా మనకు ఆండ్రాయిడ్ పైతో, అలాగే వాళ్ళకు ఓన్ యూఐ ఉంది కదా, ఆక్సిజన్ యూఐతో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ 2 టీవీస్. మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ 2 టీవీస్ కూడా మనకు వైఫై సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వైఫై ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు 2.4 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇన్బిల్ట్ గానే. బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.0తో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు మెయిన్లీ హైలైటెడ్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ OnePlus కనెక్టివిటీ అనమాట. ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకు OnePlus కనెక్టివిటీ అని మీకు ప్లే స్టోర్లో యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా టీవీని మీ మొబైల్ ఫోన్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. టోటల్గా అన్ని ఫీచర్స్ కూడా మీరు మొబైల్ ఫోన్ నుంచి టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనకు OnePlus టీవీస్లో రిమోట్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకొస్తారు కదా. అయితే ఈసారి మనకు టోటల్ లుక్ చేంజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రిమోట్ వచ్చేసరికి రిమోట్లో మెయిన్లీ చేంజ్ చేసింది వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అని చెప్పొచ్చు. ఈ ముందు చూసుకుంటే మనకు సైడ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు టాప్ లెగ్ తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ వచ్చేసరికి. అయితే దీంట్లో మనకు ఇంకా నార్మల్గానే నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ అసిస్టెంట్స్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఎంటర్ బటన్, అలాగే బ్యాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే వచ్చేసి మనకు పవర్ బటన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. పవర్ బటన్ వచ్చేసి మీకు ఏదైతే OnePlus లోగో కనిపిస్తుంది కదా, ఇదే మనము పవర్ బటన్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ 2 టీవీస్లో కూడా మనకు పోర్ట్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఒకటి ఇంటర్నెట్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఒకటి RF పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు AV పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు RC పోర్ట్తో రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇది మనకు డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ కూడా దీంట్లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆప్టికల్ అవుట్పుట్ అంటున్నారు వాళ్ళు వచ్చేసరికి. అలాగే దీంట్లో మనకు 2 HDMI పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే USB పోర్ట్స్ కూడా మనకు దీంట్లో 2 ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి USB 3.0తో వస్తే, ఇంకోటి వచ్చేసి USB 2.1 పోర్ట్తో
మనకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ రెండు టీవీస్లో కూడా మనకు పోర్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ దీని యొక్క ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువగానే పెట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు 32 ఇంచెస్ మోడల్ వచ్చేసి 12,999 రూపాయలు, అంటే మనకు 13,000 పెట్టడం అయితే జరిగింది ప్రైజెస్ వచ్చేసరికి. ఇక 43 ఇంచెస్ మోడల్ వచ్చేసి మనకు 22,999 రూపాయలు, అంటే మనకు 23,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు టీవీస్ యొక్క ప్రైజెస్ మనకు చాలా ఎక్కువగా పెట్టారని చెప్పుకోవచ్చు. మనకు మెయిన్లీ వచ్చేసి 43 ఇంచెస్ మోడల్ 43 ఇంచెస్ మోడల్ వచ్చేసి మనకు 23,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అదే 23,000 ప్రైజెస్లో మనకు వచ్చేసి 4K టీవీస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అదర్ బ్రాండ్స్ నుంచి అయితే మనకి ఇక్కడ మెయిన్లీ డిసప్పాయింట్ చేసింది వీళ్ళు 4K తీసుకొచ్చి ఉండాల్సింది 43 ఇంచెస్ మోడల్లో. ఇక్కడ మనకు చాలా మెయిన్ డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేసి మనకు ఫీచర్స్ అనేది తక్కువగా తీసుకురావడం అయితే జరిగింది. 32 ఇంచెస్ మోడల్ చూసుకున్నా కూడా మనకు ప్రైస్ ఎక్కువగానే పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ ప్రైస్లో ఫుల్ హెచ్డీ తీసుకొచ్చి ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టినా కూడా మనకు మంచిగానే ఉండిండు. కాకపోతే వాళ్ళు హెచ్డీ డిస్ప్లేతోనే 30,000కి తీసుకురావడం అయితే జరిగింది. ఈ టీవీస్ ఎప్పుడు మనం పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే మనకు అమెజాన్లో వచ్చేసి జూలై 5వ తారీఖున ఈ టీవీస్ అనేవి సేల్స్కి రావడం అయితే జరుగుతుంది. ఈ టీవీస్ మేము పర్చేస్ చేయాలా లేదా అనే దాని గురించి అయితే కూడా మీకు చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మన ప్రైజెస్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు. మీరు అదే ప్రైజెస్లో మీకు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ టీవీస్ అయితే లభిస్తాయి. కాదు మాకు OnePlus బ్రాండ్లోనే కావాలి అనుకునే వాళ్ళకైతే ఇవి ఒక బెస్ట్ చాయిసే OnePlusలో చూసుకుంటే. ఇక నెక్స్ట్ అదర్ బ్రాండ్స్ చూసుకుంటే అక్కడ మీకు ఇంకా మంచి ఫీచర్స్తో వస్తాయి ఫ్రెండ్స్. అలాగే 4K టీవీస్ కూడా రావడం అయితే జరుగుతుంది మనకి 23-24 వేల బడ్జెట్లో వచ్చేసరికి. అది మీ ఒపీనియన్, మీరు ఏదైనా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి OnePlus Y సిరీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అనుకుంటున్నాను. మీకు కనుక ఇలా టీవీస్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియో అన్నిటి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.